హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఓటర్ ఐడిలో మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. కేవలం నేను మాత్రమే ఈ వీడియోలో అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇమీడియట్గా షేర్ చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన వెంటనే మీరు ఎపిక్ కార్డ్ అనేది, ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఛాలెంజ్ మనది. ఓకే, సో దీనికి సంబంధించిన ఓటర్ ఐడికి సంబంధించిన చాలా వీడియోస్ అనేది మన వీడియో సెక్షన్లో ఉన్నాయి. నేమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, నియోజకవర్గం ఎట్లా చేంజ్ చేసుకోవాలి, అప్లికేషన్ని ట్రాక్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇట్లా ప్రతిదీ కూడా మనం వీడియో సెక్షన్లో ఉన్నాయి. మనం వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో అయితే ఈ వీడియో మొబైల్ నెంబర్ మనకు చేంజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక కండిషన్ అయితే ఉంటుంది. ఆ కండిషన్ ఏంటనేది మీరు వీడియో పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. అట్లా చేసినప్పుడు మాత్రమే మీకు మొబైల్ నెంబర్ అనేది ఇమ్మీడియట్గా మీకు ఇది లింకప్ అయిపోయి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేయాలంటే మనకి లాగిన్ అయితే ఉండాలి. లాగిన్ ఏ విధంగా క్రియేట్ చేయాలని మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఫామ్ 8 అయితే కనబడుతుంది, దాని మీద అయితే నేను క్లిక్ చేశాను. అయితే ఇక్కడ నేను అదర్స్ మీద క్లిక్ చేశాను, ఎందుకంటే నా సెల్ఫ్లో వేరే వాళ్ళకి చేస్తున్నా. ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను చూసుకున్నాను కదా. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎన్రోల్మెంట్ నెంబర్ మాత్రమే క్లిక్ చేయాలి. ఈ ఫస్ట్ది కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ఆప్షన్ గురించి మళ్ళీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ అయితే సెకండ్ పాయింట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ పేజ్ ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ రెండిట్లలో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మీదనైతే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కండిషన్ ఫ్రెండ్స్, ఈ అన్నిట్లలో ఒక్కటి మాత్రమే మొబైల్ నెంబర్కి మాత్రమే టిక్ చేయాలి. అప్పుడు మాత్రం మనకు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. సో కింద ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నా ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్కడి నుంచి అయితే ప్లేస్ అడుగుతున్నారో ఆ ప్లేస్ని అయితే అక్కడ ఎంట్రీ చేయమంటుంది. ఈ ప్లేస్ అక్కడ ఎంట్రీ చేసేసేయండి. ఓకే, ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అయితే పేజ్ని అయితే కొంచెం మాడిఫికేషన్ చేశారు. ఇందాక మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ అయితే సెండ్ ఓటీపీ అనేది కింద లాస్ట్ పేజ్కి క్యాప్చా కిందనైతే ప్రజెంట్ అయితే మాడిఫికేషన్ అయితే పేజ్ని చేంజ్ చేశారు. సో ఇది మొత్తానికైతే సేమ్ టు సేమ్ ప్రాసెస్. సో ఆ క్యాప్షన్ ఎక్కడ ఎంటర్ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఫామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి అవసరం మీద డౌట్ ఏమైనా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఓటీపీ వచ్చింది. ఎనీ డౌట్, నో డౌట్స్ కదా. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వెంటనే అయితే మనకి ఈ ఓటర్ ఐడికి మన మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోయినట్టే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. కావాలంటే మనకి ఓటర్ ఐడికి సంబంధించిన హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఒకసారి ఓటర్ ఐడి డౌన్లోడ్కి వెళ్ళండి. డౌన్లోడ్కి వెళ్ళి అక్కడ మనకు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశాను. లేదంటే మీకు సింపులే, ఒకసారి డౌన్లోడ్కి వెళ్ళండి. మనకి ఓటర్ ఐడి నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసేసి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఇమ్మీడియట్లీగా మీరు అప్డేట్ చేసుకున్న ఈ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. కింద డౌన్లోడ్ కొడుతుంది, కనబడుతుంది. ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇమీడియట్గా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని మీరే చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మరి రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే చాలా వీడియోస్ మీరు నేర్చుకోవచ్చు అండ్ నేను నేర్పిస్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.